వెల్కమ్ టు భారత వనితా టీవీ. కొండవీటి ఫెస్ట్ పోస్టర్లను ఆవిష్కరించిన పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి, ట్రైనీ కలెక్టర్ కల్పశ్రీ మరియు జిల్లా అధికారులు పల్నాడు జిల్లాలో ప్రముఖ పర్యాటక కేంద్రమైన కొండవీటి కోటని మరింత ప్రాచుర్యంలోకి తెచ్చి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసే విధంగా చర్యలు చేపట్టారు. కొండవీటి ఫెస్ట్ కి సంబంధించి పోస్టర్లను బుధవారం జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి అధికారులతో కలిసి ఆవిష్కరించారు. అందులో భాగంగా ఈ నెల 10, 11 తారీఖులలో కొండవీటి ఫెస్ట్ 2024ను ఘనంగా నిర్వహించనున్న నేపథ్యంలో హెలీ రైడ్ మరియు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనదలిచిన వారు హెలీ రైడ్ 6-7 నిమిషాలకై టికెట్ ఒక్కింటికి 4500 రూపాయలు. సంప్రదించవలసిన నెంబర్లు మహేష్ 7483432752, 9400399999. అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనదలిచిన వారు డి రేవతి 9440642122. క్లాసిక్ మరియు వెస్టర్న్ మరలా గెలిచిన వారికి ప్రథమ బహుమతి 15116 రూపాయలు, ద్వితీయ బహుమతి 10116 రూపాయలు, తృతీయ బహుమతిగా 5116 రూపాయలను అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా పారా మోటరింగ్ సంబంధించి టికెట్ ధర 2000 రూపాయలు మరియు హాట్ ఎయిర్ బెలూన్ 500 రూపాయలను ధర నిర్ణయించడమైనదని ఆయన పారా మోటరింగ్ సంబంధించి వంశీ నెంబర్ 9886862985 సంప్రదించి కొండవీటి ఫెస్ట్ను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి నేడు ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కొండవీటి ఫెస్ట్ కి సంబంధించి పోస్టర్ల ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ తో పాటు ట్రైనీ కలెక్టర్ కల్పశ్రీ మరియు జిల్లా అధికారులు ఉన్నారు. ఇక్కడ కొండవీటి రెడ్డి రాజులు 13-14 శతాబ్దాలు పరిపాలించిన కొండవీటి రెడ్డి రాజులు వాళ్ళకి సంబంధించిన కోట అటు ఆనవాళ్ళు ఉన్నాయి. అది రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఉండడం వల్ల దాన్ని పూర్తిగా ఫారెస్ట్ కంట్రోల్ ఉండడం వల్ల ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళే నగరవనం అన్న కాన్సెప్ట్తో సుమారు 4 కోట్ల రూపాయలతోటి ఆ నగరవనం నిధుల నుంచి అనేక కార్యక్రమాలు చేయడం జరిగిందనమాట. వీటితో పాటు ప్రభుత్వ సపోర్ట్తో దానికి ఘాట్ రోడ్ కూడా నిర్మించడం జరిగింది. అయితే మేము ఇక్కడ కొత్త జిల్లా ఏర్పడ్డాక, నేను కలెక్టర్గా ఛార్జ్ తీసుకున్నాక, కొత్తగా డిఎఫ్ఓ గారు వచ్చాక మరింత శ్రద్ధ పెట్టి అక్కడ ఇప్పుడు ఈ కోటతో పాటు అక్కడికి వచ్చిన వాళ్ళకి కాస్త యాక్టివిటీస్లా కూడా ఉంటే బాగుంటుంది. పిల్లలు ఆడుకోవడానికి కానీ, పెద్దలు కానీ ఒక అడ్వెంచర్ లాగా కొంచెం సాహసకృత్యాలు లాంటివి చేస్తే ఒక మంచి జ్ఞాపకాలతో మళ్ళీ కొండవీటి నుంచి తిరిగి వెళ్ళి ఇంకొంతమంది ఎక్కువగా మనకి పర్యాటకులు తీసుకురావడానికి ఆస్కారం ఉంటుందనే ఉద్దేశంతో అక్కడ ట్రెక్కింగ్ని స్టార్ట్ చేశాము. తర్వాత రాక్ క్లైంబింగ్, షూటింగ్, ఆర్చరీ, వీటితో పాటు ఈ మధ్యనే అక్కడ వెదుళ్ళ చెరువు అని ఒక చెరువు ఉంది. అక్కడ ఎప్పుడు కూడా పెరినియల్ వాటర్, అంటే ఆ ట్యాంకులో ఎప్పుడు వాటర్ ఉంటుంది. అక్కడ కొంచెం అదంతా కూడా చాలా కష్టసాధ్యమైన పైనప్పుడు కూడా అందులో ఉన్న అంతా కూడా క్లియర్ చేసి బుషెస్ కానీ అన్నీ వాటిని ప్రాపర్గా ఒక చెరువులాగా తయారు చేసి డెక్ ఏర్పాటు చేసి ఇప్పుడు అక్కడ బోటింగ్, కయాకింగ్ ఈ రెండు కూడా, అలాగే ఫిషింగ్ జోన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా ఒక మంచి వాతావరణంలో ఈ కొండవీటి ఫెస్టివల్ 2024 అన్నది ప్లాన్ చేసి మీ అందరికీ కూడా